హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ ప్రేమ కథలో ఈ పాట వినబోతున్నాం. ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు అంత ఆవేశం నేహ? కూల్. ఇప్పుడు ఏమైందని నువ్వు అంత కోపం తెచ్చుకుంటున్నావు? చూడు, నీ కోపం వల్ల నీ మొహం ఎంత ఎర్రగా మారిపోయిందో. ఈ వయసులో నీకు అంత కోపం పనికిరాదు చెప్పాడు జశ్వంత్. జోక్స్ వేయకండి సార్, ఎంజాయ్ చేసే మూడ్లో లేను. మీకు నిన్న చెప్పాను కదా, ఈరోజు శ్రేయతో నేను టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను, ఆఫీస్కి రాను అని. అయినా కూడా పట్టించుకోకుండా కాల్ చేసి మరి నన్ను ఆఫీస్కి రమ్మనడంలో మీ ఉద్దేశం ఏంటి? అరిచింది నేహ. నీకు బాగా తెలుసు కదా నేహ, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను అని. మరి ఆ విషయం నీకు తెలిసి కూడా నువ్వెందుకు ఆఫీస్ మానేశావు? నీకు శ్రేయతో టైం స్పెండ్ చేయడం ఇష్టమైతే నాకు నీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. నీ ఇష్టం కోసం నువ్వు లీవ్ తీసుకున్నావు, నా ఇష్టం కోసం నేను నిన్ను ఆఫీస్కి రప్పించుకోవాలి అనుకున్నాను. ఇందులో తప్పేముంది? ఆమెను చూస్తూ అడిగాడు జశ్వంత్. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ, ఒక్కసారి మిమ్మల్ని ఈ కంపెనీ బాస్గా కాకుండా నా ఫ్రెండ్ జశ్వంత్లా చూడాలని ఉంది సార్, విత్ యువర్ పర్మిషన్ అంటూ అడిగింది నేహ. నేహ, నీకు ఎప్పుడూ అదే నేను చెప్తున్నాను. నా దగ్గర నీకు పర్మిషన్ అవసరం లేదు. నేను ఎప్పటికీ నీ ఫ్రెండ్ జశ్వంత్నే. యు ఫీల్ ఫ్రీ అంటూ తన చైర్ నుండి పైకి లేచి నేహ దగ్గరికి వచ్చాడు జశ్వంత్. సమయానికి భలే దగ్గరికి వచ్చావురా అంటూ కోపంగా అతన్ని చూస్తూ లాగిపెట్టి అతని చెంపపై కొట్టింది నేహ. ఆ దెబ్బతో షాక్ అయిన జశ్వంత్ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదారా? ఏదో ఫ్రెండ్వి, నేను కష్టాల్లో ఉన్న టైంలో నన్ను ఆదుకున్నావు, అండగా నిలబడ్డావు అన్న కృతజ్ఞతతో నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నా భరిస్తూ నీ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాను. దానిని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుని నన్ను ఫిజికల్గా అండ్ మెంటల్గా హెరాస్ చేయాలని చూడకు. రాను రాను సైకో వెధవలా తయారవుతున్నావు. అరే, నువ్వు ప్రేమిస్తున్నావు అనగానే యాక్సెప్ట్ చేసేసి నువ్వే నా ప్రాణం అంటూ కబుర్లు చెప్తూ రోజంతా నిన్ను చూస్తూ నీ ముందు కూర్చోవడానికి నేనేమి టీనేజ్ గర్ల్ని కాదు, ఒక బిడ్డకి తల్లిని. అది అర్థమవుతుందా నీకు? అరిచింది నేహ వెటకారంగా నవ్వుతూ. నాకు బాగానే అర్థమవుతుంది, కానీ నీకే నీ జీవితం ఎట్టుపోతుందో, భవిష్యత్తు ఏం కాబోతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. కరెక్టే, నువ్వు ఒక బిడ్డకి తల్లివే, కానీ ఆ బిడ్డకి తండ్రి లేడు, చెప్పుకోవడానికి నీకు మొగుడు లేడు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఎవడో నిన్ను మోసం చేస్తే వాడి గుర్తుగా పుట్టిన ఆ బిడ్డని కని పెంచుకుంటూ నీ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఏ తోడు లేకుండా గడిపేస్తున్నావు. బయట అమ్మాయిలందరూ నీలాగే ఉన్నారా? చెత్త కుప్పల్లో దొరికిన ప్రతి బిడ్డ వెనక ఇలా నీలా మోసపోయిన ఆడపిల్లల కథలే ఉంటాయి. అయినా నీలాంటి పిచ్చిదాన్ని నేను ఎక్కడా చూడలేదు. వాడు మోసం చేశాడని తెలియగానే నీ కడుపులో ఉన్న ఆ బిడ్డని కరిగించేసి అని జశ్వంత్ అనేసరికి కోపంతో ఊగిపోతూ ఉన్న నేహ స్టాప్ ఇట్ జశ్వంత్ అంటూ గట్టిగా అరిచింది. దానితో అతను ఏమనబోయాడో అర్థం చేసుకుని, సారీ, నాకు తెలుసు నీ బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు భరించలేవు అని, కానీ ఏదో ఆవేశంలో వచ్చేసింది అంతే అంటూ అపాలజీ చెప్పాడు అతను. కోపంగా అతని వైపే చూస్తూ ఉంది నేహ. ఆ చూపులోని వేడికి భయపడిన జశ్వంత్ నోరు మూసేసి అలానే చూస్తూ ఉన్నాడు. తనలో లావాలా పొంగుతున్న కోపాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంటూ, నిజమే జశ్వంత్, నువ్వు చెప్పిందంతా నిజమే. చెత్త కుప్పల్లో దొరికిన ప్రతి బిడ్డ వెనక నాలాంటి ఆడపిల్లల కథలే ఉంటాయి. అలాంటి కథలకి ప్రాణం పోసిన నీలాంటి మగవాళ్ళు మాత్రం ఏ చీకు చింత లేకుండా హాయిగా బ్రతికేస్తూ ఉంటే, మేము మాత్రం 9 నెలలు కడుపులో పెట్టుకుని ప్రాణంగా పెంచుకున్న బిడ్డని కర్కశంగా నడి వీధిలో వదిలేసి ఆ సంఘటననే తలుచుకుంటూ జీవితాంతం కుమిలిపోతూ ఉంటాము. ఆ ఆడపిల్లలు కూడా మనస్ఫూర్తిగా ఇష్టమై ఆ బిడ్డని చెత్తకుప్పలో పడేయరు జశ్వంత్. వారి వెనక ఉన్న తల్లి, తండ్రి, ఇలా ఏదో ఒక బంధం సమాజానికి భయపడి ఆమెని సాధిస్తూ ఉంటే ఆ సాధింపులు భరించలేక
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని మనసు చంపుకుని చెత్త కుప్పల పాలు చేస్తారు. నాకు వెనక అలా సాధించడానికి ఎవరూ లేరు కాబట్టి నేను చేసిన తప్పుకి నా బిడ్డ శిక్ష అనుభవించకూడదు అని దానిని కని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నాకు జీవితం అంటే అది నా బిడ్డతోటే. తనని వదిలేసి నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నా జీవితం నేను చూసుకోలేను. నాకు సంబంధించిన వరకు నేను అంటే నా బిడ్డ. నేను బ్రతికేది బ్రతుకుతున్నది తన కోసమే. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నేను నా బిడ్డతో గడిపే సమయాన్ని లాక్కోవాలని చూడకు. నేను ముందు చెప్పినట్లుగానే ఈ రోజు నుండి వారం రోజులు లీవ్ పెడుతున్నాను. ఇష్టమైతే లీవ్ ఇవ్వు, లేదు అంటావా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సీరియస్గా అతన్ని చూస్తూ చెప్పింది నేహా. కోపంగా ఆమె వైపు చూస్తూ, ఎంత మంచి చెప్పినా మారలేని నీలాంటి మూర్ఖులకి ఇంకేమీ చెప్పలేము. నీ బిడ్డ కోసం నువ్వు బ్రతికితే నీకోసం నేను బ్రతుకుతాను. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నువ్వు వెళ్ళు, లీవ్ శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి తిరిగి తన చైర్లోకి కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు జశ్వంత్. దాంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి వెళుతూ, నేను ఆఫీస్కి రాలేదని ఆ కోపం స్టాఫ్ మీద చూపిస్తే వాళ్ళు కూడా వేరే జాబ్ చూసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నీ ఆఫీస్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ మిగలరు. అది దృష్టిలో పెట్టుకుని నీ వర్క్ మీద నువ్వు కొంచెం ప్రశాంతంగా దృష్టి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేహా. వెళుతున్న ఆమె వైపు చూస్తూ, నీలో ఉన్న ఈ పొగ చూస్తూ ఉంటే నిన్ను ఎలా అయినా సొంతం చేసుకోవాలన్న కోరిక రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వెప్పటికైనా నా సొంతం కావాల్సిందే నేహా. నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో అది చూద్దాం అని కన్నింగా అనుకున్నాడు జశ్వంత్. అంబిక ఫోన్ చేయడంతో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు గగన్. ఈ వెధవకి ఫోన్ చేసి చాలాసేపు అయింది, అయినా ఇంకా రాకుండా ఎక్కడ చచ్చాడో ఏంటో. వీడి మీద నమ్మకంతో బేబీకి అనవసరంగా టాబ్లెట్స్ వేసినట్లున్నాను. ఇప్పుడు అదేదైనా తేడా జరిగితే నా పరిస్థితి ఏంటో అని మనసులో టెన్షన్ పడిపోతూ హాస్పిటల్ కారిడార్లో గగన్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరిగేస్తూ ఉంది అంబిక. అప్పుడే అక్కడికి కంగారుగా వచ్చిన శ్యామ్ ఆంటీ అంటూ ఆమెను గట్టిగా పట్టుకుని, ఎంత కూతురి మీద ప్రేమ ఉంటే మాత్రం ఆమె ప్రేమ విఫలమైంది అని మీరు సూసైడ్ చేసుకోవడం ఏంటా ఆంటీ? ఇలా చేసే ముందు ఒక్క క్షణమైనా మీ కూతురు గురించి తన భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయారా? ఏంటి ఆంటీ ఇంత దారుణం? అసలు ఇంత పని ఎలా చేయాలనిపించింది మీకు అంటూ ఓదార్పు యాత్ర మొదలుపెట్టేశాడు అతను. అతని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్న అంబిక వదులు అంటూ అతను ఒక్క తోపుతో అతని నుండి విడిపించుకుని, నీకేమైనా పిచ్చా? నేను సూసైడ్ చేసుకోవడం ఏంటి అంటూ అతనిపై అరిచింది అంబిక. ఎందుకు ఆంటీ అబద్ధాలు చెప్తారు? మీరు అబద్ధం చెప్పినంత మాత్రాన మీరు సూసైడ్ చేసుకున్న విషయం మాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి? పాపం గగన్ నాకు ఫోన్ చేసి మీరు సూసైడ్ చేసుకున్నారన్న విషయం చెప్పి ఎంత బాధపడ్డాడో తెలుసా? అంబిక ఆంటీ సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆంటీకి ఏమవుతుందో చాలా టెన్షన్గా ఉంది నాకు అంటూ ఫోన్ చేశాడు. ఆ మాట విన్న నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు వెంటనే ఉన్న పలానా హాస్పిటల్కి వెళ్ళి ఆమె ఉందో పోయిందో చూడరా అని గగన్ ఎంతో దీనంగా అడుక్కున్నాడు తెలుసా ఆంటీ? కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శ్యామ్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూస్తూ, ఒరే అంట్ల వెదవా, నేను సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నేనే ఫోన్ ఎలా చేస్తానురా? తలతిక్క వెదవికి నేను చెప్పింది ఏమి అర్థమై చచ్చిందో, వాడు నీకు ఏం చెప్పి చచ్చాడో, నువ్వు ఏం విని చచ్చావో నాకు తెలియదు, కానీ సూసైడ్ చేసుకున్నది నేను కాదు రా, నా కూతురు అని అంబిక అంటూ ఉండగా, అత్త నీకెంత కష్టం వచ్చిందే అత్త? ఎంత నీ కూతురికి కాబోయే మొగుడి హ్యాండ్ ఇస్తే మాత్రం నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటే అత్తోయ్ నా అత్త అంటూ వచ్చి ఆమెని పట్టుకుని వలవలా ఏడ్చేస్తూ ఉన్నారు ఆదిత్య, వివేక్. వారు గట్టిగా పట్టుకోవడంతో నడుం విరిగిన అంబిక, వారి మీ దుంపలు తెగ, ఆత్మహత్య చేసుకున్నది నేను కాదురా, నా కూతురు, దయచేసి నన్ను చంపకుండా వదలండిరా, మీకు దండం పెడతాను అంటూ ఏడుపు గొంతుతో చెప్పింది ఆమె. ఆమె ఏడుపు విని ఆమెకి కొంచెం దూరం జరిగి, ఏంటి ఆత్మహత్య చేసుకోబోయింది నువ్వు కాదా అత్త? అయ్యో ఈ విషయం తెలియక అనవసరంగా ఏడ్చేశామే, మొహం అదో రకంగా పెట్టి చెప్పాడు వివేక్. పర్వాలేదురా, ఏం ఫీల్ అవ్వకు,
ఏదో ఒక రోజు అత్త పోయి పాడెక్కుతుంది కదా, అప్పటికి ఏడుపు ప్రాక్టీస్ అనుకుని వదిలేశాయి. ముందు అత్త కూతురు ఎలా ఉందో చూద్దాం పదండి అంటూ వారిద్దరిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు శ్యామ్. ఏంటి, ఎప్పుడో జరగబోయే నా చావుకి ఏడుపు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారా? మహానుభావులు, మీరు ఎక్కడ దొరికారా నాకు? నీ ఏడుపు చూస్తుంటే నాకు ఇప్పుడే చావాలి అని ఉంది, చిచి అని అనుకుంటూ వాళ్ళ వెనకే వెళ్ళింది అంబిక. ఐసీయూ రూమ్లో ఉన్న ఆషికని చూడ్డానికి వెళ్ళిన ఆ ముగ్గురు గ్లాస్ డోర్ నుంచి ఆమెను చూసి అలాగే షాక్ అయి బొమ్మల్లా నిలబడిపోయారు. వారిని అలా చూసి బేబీ యాక్టింగ్ చూసి స్టన్ అయిపోయినట్లున్నారు వెధవలు అని మనసులో అనుకుంటూ, చూసారా బాబు నా కూతుర్ని, మీ ఫ్రెండ్ మీద దాని ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ ప్రాణమే వేరే వారు సొంతమయ్యేసరికి ఆ పిచ్చి పిల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. అయినా కూడా మీ ఫ్రెండ్కి దాని మీద ఏమాత్రం జాలి లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనని కనీసం చూడ్డానికి కూడా అతను రాలేదు. కన్నీళ్లు పెట్టుకుంటూ అంది అంబిక. మీ కూతురు మీద జాలి పడడం తర్వాత కానీ అత్త, ఇప్పుడు కనుక నువ్వు లోపలికి వెళ్ళి నీ కూతుర్ని ఆపకపోతే పాపం డాక్టర్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు ఆదిత్య. నిజమే బాబు, నా కూతుర్ని కాపాడడం కోసం పాపం ఆ డాక్టర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 3 గంటల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. డాక్టర్స్లో దేవుడు అంటే బహుశా ఇలానే ఉంటాడేమో ఫీల్ అయిపోతూ చెప్పింది అంబిక. వాడు దేవుడో కాదో తెలియదు కానీ ఇంకాసేపట్లో నీ కూతురు దయవల్ల దేవుళ్ళలో కలిసిపోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు, అది గ్యారంటీ అన్నాడు శ్యామ్. అరే ఎలా ఉందిరా ఆషికకి అంటూ కంగారుగా అక్కడికి వచ్చి ఆయాసంతో రొప్పుతూ అడుగుతూ ఉన్నాడు గగన్. వచ్చావా బాబు, చూసావా నీకోసం నా కూతురు ఎంత పని చేసిందో. చావు బ్రతుకుల్లో కూడా అది నిన్నే కలవరిస్తుంది బాబు. డాక్టర్ దాని ప్రాణాలను కాపాడడానికి అతన్ని సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉన్నాడు అంటూ తనదైన స్టైల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసింది అంబిక. లేదత్తా, ఇక్కడ జరుగుతున్నది వేరు. డాక్టర్ నీ కూతురు ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు. నీ కూతురు చేతుల్లో పడి ఎక్కడ తన ప్రాణాలు పోతాయో అని ఆ ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకుని పరుగు తీస్తున్నాడు అన్నాడు ఆదిత్య. ఆ మాటతో బాగా మండడంతో, ఏంటి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు, వస్తూ దారిలో మందేమైనా కొట్టివచ్చారా ఏంటి విసుక్కుంటూ అంది అంబిక. ఓసిని ఎంకమ్మ, మేమెంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? అక్కడ నీ కూతురు డాక్టర్ని చంపే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి ముందు దాన్ని ఆపి వాడిని కాపాడవే, లేకపోతే నీ కూతురు చేసిన మర్డర్ కేసులో మనం అందరం ఇరుక్కుంటాం అంటూ అరిచాడు వివేక్. ఆ అరుపుతో అదిరిపడి వాళ్ళ ముగ్గురిని తోసుకుని ముందుకు వెళ్ళి గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూసిన అంబిక నెత్తి మీద పిడుగుపడినట్లు అయ్యింది. ఆమె కూడా అలా స్టాచ్యూ అయిపోవడంతో ఆమెని పక్కకు తోసి గగన్ ఆ డోర్ నుండి ఆతృతగా లోపలికి చూశాడు. అక్కడ ఆషిక ఒక పదునైన కత్తిరి ఒకటి చేతిలోకి తీసుకుని, రారా నిన్ను చంపేస్తాను దగ్గరికి రారా అంటూ డాక్టర్ వెనక పడుతూ ఉంటే, ఆ దెబ్బకి బెదిరిపోయిన డాక్టర్, రాను తల్లోయ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లోయ్ అంటూ ప్రాణభయంతో ఆ రూమ్ అంతా పరుగు తీస్తూ ఉన్నాడు. ఆమె చేతుల్లో ఉన్న పదునైన కత్తెర చూసి భయపడిన నర్సులు కూడా ఎవ్వరూ ఆమెని ఆపి పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆషిక ఎందుకు డాక్టర్ని చంపాలి అని చూస్తుంది. అది చూసిన గగన్ ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.